Hello dear aspirants, good evening, welcome to our YouTube channel. నేను మీ అలం సాయి కృష్ణ. ఈ వీడియోలో ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్ నుంచి ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడగబడిన బిట్లు వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఎస్, ఇది నిన్నటి క్లాస్ యొక్క కంటిన్యూషన్ అండి. ఎస్పెషల్లీ ఆర్ఆర్బీకి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్, అట్లాగే టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్, అదేవిధంగా ఎస్ఐపిసి ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఇవి ఎంతగానో యూజ్ అవుతాయండి. ఎస్, మరి ఈరోజున్న సెషన్లోని ఫస్ట్ క్వశ్చన్, ఈ చర్యలో ఏ వాయువు వెలువడదు అంటే ఇక్కడ 4 రకాల రియాక్షన్స్ ఇచ్చిండు. దేంట్లో వాయువు గ్యాస్ వెలువడదో ఆ రియాక్షన్ని గుర్తించమని క్వశ్చన్ అండి. ఫస్ట్ క్వశ్చన్ గమనిస్తే జింక్ ఆప్షన్ గమనిస్తే జింక్ అనేది సల్ఫ్యూరిక్ యాసిడ్ తోటి రియాక్షన్లో పాల్గొంది. ఇది H2SO4 అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్. దీన్ని మనం కింగ్ ఆఫ్ కెమికల్స్ అంటున్నాం. ఎస్, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలా, కెమిస్ట్రీలో 3 కింగులు ఉంటారండి. కింగ్ ఆఫ్ కెమికల్స్ ఎవరు? H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ అండి. మరి కింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎవరు? కార్బన్ అండి. అదేవిధంగా కింగ్ ఆఫ్ మెటల్ ఎవరు? గోల్డ్ అండి. ఎస్, అంటే సిమిలర్గా ఉన్న అంశాలు. వీటిపైన గతంలో క్వశ్చన్స్ అడిగిండ్రు, ఫ్యూచర్లో కూడా క్వశ్చన్స్ మనకు అడగడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఎస్, గుర్తుపెట్టుకోవాలి. H2SO4 దీన్ని మనం బ్యాటరీల తయారీలో కానీ, అద్దకాల తయారీలో కానీ, పెయింట్ల తయారీలో కానీ, ఎరువుల తయారీలో కానీ, ప్లాస్టిక్ల తయారీలో కానీ ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా పోటీ పరీక్షల్లో క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. అవి కూడా నోట్ చేసుకొని పెట్టుకోండి. ఎస్, జింక్ అనేది సల్ఫ్యూరిక్ యాసిడ్తో రియాక్షన్లో పాల్గొన్నప్పుడు ఎస్ జింకు మరియు హైడ్రోజన్ ఈ ఇరువురిని కంపారిజన్ చేస్తే జింకుకు రియాక్టివిటీ నేచర్ చర్యాశీలత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ చర్యాశీలత ఎక్కువగా ఉండడం వల్ల జింక్ అనేది వచ్చి ఇక్కడ రియాక్షన్లో పార్టిసిపేట్ అయిపోయి హైడ్రోజన్ని బయటకు పంపిస్తుంది. అంటే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, స్థానభ్రంశ చర్య అనేది జరుగుతుంది, రసాయన స్థానభ్రంశం అనేది జరుగుతుంది. కావున ఇక్కడ మనకి ఏం ఏర్పడుతుంది? ZnSO4 అనేది ఏర్పడుతుంది. దాంతోపాటు హైడ్రోజన్ వాయువు అనేది బయటకు వచ్చింది. వాయువు బయటకు వచ్చినప్పుడు మనం యారో మార్కు అప్వర్డ్ డైరెక్షన్లో చూపించాలండి. ఎస్, అంటే ఈ రియాక్షన్లో హైడ్రోజన్ వాయువు విడుదల అయింది. సో ఆప్షన్ 1 అనేది రాంగ్ అండి. దెన్ సెకండ్ వన్ గమనిస్తే జింక్ అనేది కాపర్ సల్ఫేట్తో చర్యలో పాల్గొంటే ఎస్ కాపర్ సల్ఫేట్. ఎస్, ఇక్కడ కాపర్ సల్ఫేట్ సంబంధించింది ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఒక బిట్. కాపర్ సల్ఫేట్ 5 moles ఆఫ్ వాటర్ని కలిగి ఉంటుంది. ఇది వాటర్ని కలిగి ఉన్నప్పుడు బ్లూ రంగులో ఉంటుంది. ఎస్, ఎప్పుడైతే దీనికి హీట్ ఎనర్జీని ఇస్తామో, వేడి చేస్తామో, ఆ వాటర్ మాలిక్యూల్ అనేది బయటకు వెళ్ళిపోవడం వల్ల ఇది తెలుపు రంగులోకి మారుతుందండి. ఎస్, ఈ రియాక్షన్ని మన బెస్ట్ ఎగ్జాంపుల్ క్రిస్టలైజేషన్, స్ఫటికీకరణం కోసం తీసుకోవడం అనేది జరుగుతుంది. 10th క్లాస్ సిలబస్లో మనకు ఉందండి. ఎస్, క్రిస్టలైజేషన్ అంటే ఏంటి? ఎస్, వాటర్ని బయటకు పంపించేసేసి వాటిని క్రిస్టల్ ఫామ్లోకి మార్చాలి అండి. లవణంలో ఉన్న వాటర్ని బయటకు పంపించేసేసి వాటిని క్రిస్టల్ ఫామ్లోకి మార్చాలి, అంటే స్ఫటికల రూపంలోకి మార్చాలి. ఆ ప్రక్రియని మనం క్రిస్టలైజేషన్ అంటున్నాం. సో మనకు విత్ ఇన్ సిలబస్లో ఇది ఉంది. ఎస్, ఇక్కడ 5 moles వాటర్ ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాలి. 5 moles వాటర్ ఉన్నప్పుడు దానికి ఉండే రంగు ఏది? బ్లూ రంగు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ 5 moles వాటర్ బయటకు వెళ్ళిపోతే దానికి ఏర్పడే రంగు ఏది? వైట్ రంగు అని గుర్తుపెట్టుకోవాలి. ఎస్, వైట్ రంగు ఏర్పడినప్పుడు మళ్ళీ వాటర్ని కలిపినప్పుడు మళ్ళీ మనకు బ్లూ రంగు వస్తుంది. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే సైడ్గా ఇక్కడ మనకు కాపర్ సల్ఫేట్ రావడం వల్ల దీనికి రిలేటెడ్గా ఎన్ని రకాల బిట్లు మనకు అడగడానికి ఛాన్స్ ఉందో అవన్నిటినీ కూడా మీ ముందుకు తీసుకొస్తున్నా. కేవలం ఈ క్వశ్చన్ ఈ ఆప్షన్లే కాకుండా రిలేటెడ్ అంశాల చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడే మనకు సబ్జెక్ట్ ఎక్కువగా లోడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దెన్ ఇక్కడ రియాక్షన్ జరుగుతుందా జరగదా అంటే జింకు మరియు కాపర్లు ఇద్దరిని కంపేర్ చేస్తే జింకు చర్యాశీలత అనేది కాపర్ కంటే ఎక్కువ ఉంటుంది. కావున జింక్ వచ్చి కాపర్ని బయటకు పంపించేస్తుంది. దీనివల్ల మళ్ళీ మనకి ఇక్కడ ZnSO4 ప్లస్ కాపర్ అనేది ఏర్పడుతుంది. కాపర్ అనేది వాయువు కాదు అండి, సాలిడ్ స్టేట్లో ఉంటుంది. సో ఈ రియాక్షన్లో గ్యాస్ అనేది ఏర్పడలేదు. సో ఆన్సర్ ఏ తీసుకోవచ్చు? సెకండ్ వన్ని ఆన్సర్గా మనం ఇక్కడ తీసుకోవచ్చు. సార్ మరి థర్డ్ రియాక్షన్ ఏంటి? మరి ఈ 2 ఆప్షన్లలో వాయువు ఏర్పడుతుందా ఏర్పడదా? ఇది ఒక్కటైతే మనకు దొరికింది. మరి ఈ 2 సంగతి ఏంటంటే ఒకసారి అది కూడా చూద్దామండి. ఎస్, ఏంది థర్డ్ వన్? కాల్షియం కార్బోనేట్ అండి. కాల్షియం కార్బోనేట్ని మనం సున్నపు రాయి అని కూడా అంటున్నాం.
ఏమన్నాం సున్నపు రాయి అంటున్నాం. దీన్ని వేడి చేసినప్పుడు ఎస్ ఈ సింబల్ అనేది వేడి చేయడం హీట్ చేయడాన్ని చూపిస్తుంది. ఎస్ ఉష్ణ సమక్షంలో ఈ చర్య జరుగుతుంది, ఉష్ణ సమక్షంలో ఇది విడిపోతుంది, కావున దీని ఉష్ణ వియోగ చర్య థర్మల్ డికంపోజిషన్ రియాక్షన్ అంటున్నాం. ఏమన్నాం థర్మల్ డికంపోజిషన్ రియాక్షన్ అంటున్నాం. అప్పుడు ఇది కాల్షియం ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్గా విడిపోతుంది. కాల్షియం ఆక్సైడ్ అంటే సున్నం, పొడి సున్నం. ఇదేంది పొడి సున్నం, క్విక్ లైమ్ అని అంటాం. దీన్ని ఏమంటాం క్విక్ లైమ్ అంటాం. కాల్షియం ఆక్సైడ్ లేదా పొడి సున్నం లేదా క్విక్ లైమ్ అని కూడా దీన్ని పలుకుతామండి. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ వాయువు అనేది మనకి ఇక్కడ విడుదలైంది, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి. అంటే ఈ థర్డ్ రియాక్షన్లో కూడా వాయువు విడుదలవుతుంది. సరే వాట్ అబౌట్ ఫోర్త్ వన్ తీసుకుంటే లెడ్ నైట్రేట్ అండి, PbNO3 టేకెన్ ట్వైస్ అనాలి ఇట్లా రాసినప్పుడు. ఇది కూడా ఉష్ణం సమక్షంలోనే చర్య జరుగుతుంది, థర్మల్ డికంపోజిషన్ రియాక్షనే. అప్పుడు ఇది ఎట్లా బ్రేక్ అవుతుందంటే లెడ్ ఆక్సైడ్ ప్లస్ నైట్రోజన్ డైఆక్సైడ్ ప్లస్ ఆక్సిజన్ గా విడిపోతుంది. ఇది అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్, మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. బ్యాలెన్స్ కాని ఈక్వేషన్, తుల్యం కాని ఈక్వేషన్ ని మనం స్కెల్టన్ ఈక్వేషన్ అంటున్నాం. అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఈజ్ నోన్ యాజ్ ఏ స్కెలటన్ ఈక్వేషన్ అని అంటున్నాం. సో మొత్తం మీదుగా ఇక్కడ ఆక్సిజన్ అనే వాయువు విడుదలైంది, యారో మార్క్ అప్వర్డ్ డైరెక్షన్. నైట్రోజన్ డైఆక్సైడ్ అనే వాయువు విడుదలైంది, యారో మార్క్ అప్వర్డ్ డైరెక్షన్. ఇందులో కూడా 2 రకాల వాయువులు విడుదలవుతున్నాయండి. సో ఇది రాంగే, ఇది రాంగే. సో మనకున్న ఏకైక ఆప్షన్ ఏంది సెకండ్ వన్. దాంట్లోనే ఎట్లాంటి గ్యాస్ అనేది విడుదల కాదు. ఇది కూడా ప్రీవియస్ టెట్ డిఎస్సీలలో అడగబడిన క్వశ్చన్, ఫ్యూచర్లో మిగిలిన కాంపిటేటివ్ దాంట్లో కూడా అడగడానికి స్కోప్ ఉందండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, FeSO4 ద్రావణము గల బీకర్కు రాగి ముక్కలను కలిపినప్పుడు, ఏ ముక్కలను కలిపినప్పుడు రాగి ముక్కలను కలిపినప్పుడు FeSO4 బీకర్ ఉన్నదానికి FeSO4 ద్రావణం ఉన్న బీకర్కి ఏం కలిపినట్ట రాగి కలిపిండట. అంటే కాపర్ని అయన్ సల్ఫేట్ కలిపిండు. ఇది FeSO4 ఉన్న బీకర్ అండి. దీనికి ఈ కాపర్ని కలిపినప్పుడు ఏం జరుగుతుంది అంటుండు. ఎక్కడ అయన్ కాపర్ 2 కంపారిజన్ చేస్తే అయన్కే కాపర్ కంటే చర్యాశీలత ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైనా ఈ కాపర్ అయన్ దగ్గరికి వస్తే ఈ అయన్ బయటకు రావడానికి ఛాన్స్ అనేది లేదు అండి. ఎందుకోసం అంటే ఈ కాపర్కి అయన్ కంటే తక్కువ చర్యాశీలత ఉంటుంది. ఈ అయన్కి ఈ కాపర్ కంటే ఎక్కువ చర్యాశీలత ఉంటుంది, కావున ఈ అయన్ అనేది బయటకు రావడానికి ఛాన్స్ లేదు. సో ఇక్కడ ఎట్లాంటి చర్య అనేది జరగదు అండి, ఎట్లాంటి చర్య అనేది జరగదు. మరి ఇది ఆప్షన్లో మనకి ఇచ్చిందా లేదా చూద్దాం. క్రమంగా ద్రావణం నీలి రంగులోకి మారును, రాంగ్. ద్రావణం యొక్క ఆకుపచ్చ రంగు క్రమంగా పోవును, రాంగ్. ఇనుము కణాలు బీకర్ అడుగు భాగానికి చేరును, రాంగ్. చర్య జరగదు. సో ద ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. చర్య అనేది ఇక్కడ జరగడానికి ఛాన్స్ ఉందా? చర్య అనేది జరగడానికి ఛాన్స్ అనేది లేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బికాస్ ఆఫ్ అయన్ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ కాపర్. అయన్ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ కాపర్ అండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, క్రింది వాణిలో సరైన వాక్యము ఏది? సరైన వాక్యము చూడండి. ఏమంటుండు, ZnSO4 నుండి Zn కాపర్ స్థానభ్రంశం చెందించగలదు. అంటే ZnSO4 ప్లస్ కాపర్ రియాక్షన్లో పాల్గొంటే ఏమైతుందట, Zn అనేది బయటకు వస్తుందట. దీని ఇంటెన్షన్. వాస్తవానికి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, Zn ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ కాపర్. కావున ఈ కాపర్కి ఇక్కడికి వచ్చినప్పుడు రియాక్షన్ అనేది జరగదు అండి. జరగదు. ఇది రాంగ్ ఆప్షన్ అండి. నెక్స్ట్ FeSO4 నుండి Feను కాపర్ స్థానభ్రంశం చెందించగలదు. లాస్ట్ క్వశ్చన్ అండి, ఇందాక మనం డిస్కస్ చేసిన క్వశ్చన్ అండి. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. Fe ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ కాపర్ అండి. ఇక్కడ మొత్తం మీద ఒక ఆర్డర్ రాసుకోండి, Zn Fe కాపర్. ఇది రియాక్టివిటీ ఆర్డర్ అండి. ఇక్కడ కూడా రియాక్షన్ అనేది జరగదు. ఇది కూడా ఆప్షన్ రాంగ్ అండి. సార్ ZnSO4 నుండి Zn అయన్ స్థానభ్రంశం చెందించగలదు. ఇట్స్ మీన్ ZnSO4 ప్లస్ అయన్ తీసుకుంటే ఇక్కడ అయన్ జింక్ కంపేర్ చేసినప్పుడు ఎవరికి చర్యాశీలత ఎక్కువ ఉంది? జింక్కే చర్యాశీలత ఎక్కువ ఉంది. కావున అయన్ కూడా జింకును బయటకు పంపదు. ఈ రియాక్షన్ కూడా జరగదు. ఆప్షన్ 3 కూడా రాంగేనండి.
మరి ఫోర్త్ వన్ ఏముంది, కాపర్ సల్ఫేట్ నుండి కాపర్ను అయన్ స్థానభ్రంశం చెందించగలదు. ఎస్ కాపర్ సల్ఫేట్ ప్లస్ అయన్ రియాక్షన్ తీసుకుంటే అయన్ అనేది కాపర్ కంటే ఎక్కువ చర్యాశీలత కలిగి ఉంటుంది. చూడండి ఇక్కడ. సో మనకేం ఏర్పడుతుంది, అయన్ సల్ఫేట్ ప్లస్ కాపర్ అనేది ఏర్పడుతుంది. దట్స్ ఇట్. అయన్ సల్ఫేట్ ప్లస్ కాపర్ అనేది ఏర్పడుతుంది. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, లోహ ఆక్సైడ్ యొక్క రసాయన స్వభావం ఏంటి? లోహ ఆక్సైడ్ యొక్క రసాయన స్వభావం, లోహాలు ఆక్సిజన్తో చర్యలో పాల్గొన్నప్పుడు లోహ ఆక్సైడ్లు ఏర్పడతాయండి. ఎస్ జనరల్గా లోహాలే క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి, బేసిక్ నేచర్ని కలిగి ఉంటాయండి. ఎస్ ఓవరాల్గా నవీనావర్తన పట్టికలో 118 మూలకాలు ఉంటే మోర్ దెన్ 75% ఏముంటాయి, లోహాలే ఉంటాయండి. లోహాలే ఉంటాయి. లోహాలు క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. మరి లోహ ఆక్సైడ్లు ఏ స్వభావాన్ని కలిగి ఉంటాయి అంటే వాస్తవానికి లోహాలు క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి, లోహ ఆక్సైడ్లు కూడా క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇది బేసిక్ అంశం అండి, బేసిక్ అంశం. సార్ మేము ఎట్లా కన్ఫర్మ్ చేయాలంటే మీరు లిట్మస్ పేపర్ తోటి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఎస్ ఎప్పుడైతే క్షారాలలో రెడ్ లిట్మస్ని నువ్వు పెట్టినప్పుడు అది ఏ రంగులోకి మారుతుంది, బ్లూ రంగులోకి మారుతుంది. ఎస్ రెడ్ లిట్మస్ని ఈ లోహ ఆక్సైడ్ సొల్యూషన్లో పెట్టినప్పుడు అది బ్లూ రంగులోకి మారుతుంది. మనకు అది ఫండమెంటల్ అండి. ఎస్ బ్లూ లిట్మస్ రెడ్గా మారితే అది యాసిడ్ అండి. ఎస్ అదేవిధంగా రెడ్ లిట్మస్ రెడ్గానే ఉంటే కూడా యాసిడేనండి. అదేవిధంగా రెడ్ లిట్మస్ బ్లూగా మారితే అది బేస్ అండి. బ్లూ లిట్మస్ బ్లూగానే ఉంటే అది బేస్ అండి. మనకి ఈ బేస్ పాయింట్ నుంచి రెడ్ లిట్మస్ పెట్టినప్పుడు అది బ్లూగా మారుతుంది. కావున ఇది క్షార స్వభావాన్ని కలిగి ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నేనేమంటున్నా, లోహాలు క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి, లోహ ఆక్సైడ్లు కూడా క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. అదేవిధంగా అలోహ ఆక్సైడ్లు ఇక్కడ లోహ ఆక్సైడ్లు వచ్చింది. కావున అలోహ ఆక్సైడ్లు ఏ స్వభావాన్ని కలిగి ఉంటాయి, అలోహ ఆక్సైడ్లు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. రేపు ప్రొద్దున ఇట్లా క్వశ్చన్ మనకు అడగడానికి ఛాన్స్ ఉంది. అలోహ ఆక్సైడ్లు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి, లోహ ఆక్సైడ్లు క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. డైరెక్ట్ ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ అండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, శుద్ధి చేయబడిన కార్బన్ను దీనిలో వాడతారు. ఎస్ కార్బన్ అటామిక్ నెంబర్ 6, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 6, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 6, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ 6. ఎస్ మాస్ వచ్చేసి 12 అండి. మాస్ వచ్చేసేసి 12. కార్బన్ లోహమా అలోహమా అంటే కార్బన్ అలోహం అండి. కార్బన్ 4th A గ్రూప్కు సంబంధించిన మూలకము. దీన్ని మనం 14th గ్రూప్ అని కూడా అంటామండి. ఎస్ గుర్తుపెట్టుకోవాలి. బేసిక్ కార్బన్ ఏ బ్లాక్ చెందిన మూలకము, కార్బన్ P బ్లాక్ చెందిన మూలకము. అత్యధిక క్యాటనేషన్ ధర్మం గల మూలకము ఏది, కార్బనేనండి. అత్యధిక సమ్మేళనాలు కలిగిన మూలకం ఏది, కార్బనేనండి. అత్యధిక సమ్మేళనాలు కలిగిన మూలకం ఏది, కార్బనేనండి. గుర్తుపెట్టుకోవాలి. ఎస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఈ కాన్సెప్ట్. ఎస్ మరి కార్బన్ దాదాపుగా భూమి పొరలో 0.3% ఉంటుంది. అదేవిధంగా ఇది రూపాంతరతను ప్రదర్శిస్తుంది. ఎస్ అల్లోట్రోఫిక్ నేచర్ని ప్రదర్శిస్తుంది. ఈ రూపాంతరత 2 రకాలుగా ఉంటుంది, స్ఫటిక రూపాంతరత అదేవిధంగా అస్ఫటిక రూపాంతరత ఉంటుందండి. స్ఫటిక రూపాంతరతలో డైమండ్, గ్రాఫైట్, బక్మినిస్టర్ పుల్లరినో, ఎస్ గ్రాఫీన్, నానో ట్యూబ్స్ ఇవన్నీ కూడా స్ఫటిక రూపాంతరాలండి. అస్ఫటిక రూపాంతరాలు ఏముంటాయండి, దీపాంగరము, మసి, బొగ్గు, చార్కోలు, వృక్ష చార్కోలు, జంతు చార్కోలు ఇవన్నీ అస్ఫటిక రూపాంతరాలకు సంబంధించినయండి. ఎస్ ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎస్ కార్బన్ ఎలక్ట్రాన్లను కోల్పోదు, ఎలక్ట్రాన్లను గ్రహించదు, కేవలం ఎలక్ట్రాన్లను పంచుకుంటుంది. కార్బన్ 4 బంధాలను ఏర్పరుస్తుంది. ఇదంతా కూడా కార్బన్కు సంబంధించిన అది చాప్టర్, స్పెషల్లీ కర్బన రసాయన శాస్త్రం ఉంటుంది. జస్ట్ నేను కొన్ని పాయింట్స్ మాత్రమే స్పీడ్గా మీకు చెప్పినానండి. ఎస్ అసలు పాయింట్ ఆఫ్ వ్యూలోకి మనకు వద్దాం. శుద్ధి చేయబడిన కార్బన్ని ఎక్కడ వాడతాం, బాణాసంచాలో వాడడానికి ఛాన్స్ లేదు. ఎస్ నీటిని శుద్ధి చేసే వ్యవస్థలో వాడతాం. మీ ఇంట్లో ఫిల్టర్ ఉంటే, వాటర్ ఫిల్టర్ ఉంటే దాంట్లో క్యాండిల్స్ ఉంటాయి. ఆ క్యాండిల్లో ఈ కార్బన్ అనేది శుద్ధి చేయబడిన దాన్ని వాడడం జరుగుతుంది. యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్లలో కూడా వాడము, వంట పాత్రల తయారీలలో కూడా వాడము. నీటిని శుద్ధి చేసే వ్యవస్థలోనే దేన్ని వాడుతున్నాం, కార్బన్ని వాడుతున్నామండి. ఎస్ అత్యధిక సమ్మేళనాలు 118 మూలకాలలో
దీనికే ఎక్కువగా ఉంటాయి. దీని కింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ అని కూడా అంటాం. ఇందాక ఫస్ట్ క్వశ్చన్ అప్పుడు కూడా చెప్పాను, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎస్, ఇట్లా మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయండి. ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు ఇన్ని రకాల పాయింట్స్ మనకు జనరేట్ కావడానికి స్కోప్ అనేది ఉందండి. ఎస్, ఇవన్నీ కూడా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడతాయి. ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎలా పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే కంప్లీట్ ఫిజికల్ సైన్స్ క్లాసెస్ కావాలంటే యూటర్న్ ది లెర్నింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అట్లాగే ప్లే స్టోర్లో కూడా యూటర్న్ ది లెర్నింగ్ యాప్ అని టైప్ చేస్తూ వస్తుందండి. టెస్ట్ సిరీస్లు కూడా అవైలబుల్గా ఉంటాయి. వీలైన వాళ్ళు ఉపయోగించుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఎల్లవెల్ల మన ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.